ఈరోజు మహానుభావులు ద గ్రేట్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. ఒక న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంఘ సంస్కర్తగా ఈ ఈ ఈ భూమి ఉన్నంత వరకు అంబేద్కర్ గారి పేరు గుర్తుంటుంది, స్థిరంగా ఉంటుంది. ఈ దేశం పదిలంగా ఉండాలి అన్న కేవలం అంబేద్కర్ చూపించిన దారి మాత్రమే ఈ దేశాన్ని పదిలంగా ఉంచుతుంది. అంబేద్కర్ సిద్ధాంతం మాత్రమే ఈ దేశాన్ని కాపాడుతుంది. అంబేద్కర్ ఆలోచన మాత్రమే ఈ దేశాన్ని కాపాడుతుంది. వేరే మార్గం లేనే లేదు. విభిన్న రూపం ఉన్నటువంటి దేశానికి అంబేద్కర్ దారే ఎంత గొప్పగా అంబేద్కర్ చూపిన మార్గాన్ని ఈ దేశం ప్రాక్టీస్ చేస్తుందో, ఎంత గొప్పగా అంబేద్కర్ సిద్ధాంతాలను ఈ దేశం పాటిస్తుందో అంతకాలం దేశం పటిష్టంగానే ఉంటుంది. నో డౌట్ ఇన్ దట్. మహానుభావుడు అంబేద్కర్ గారిని ఏదో దళితులకని చెప్పే అలా పరిమితం చేయడం కూడా భయంకరమైన కుట్ర. దళితుల కోసమని కాదు, మహిళల కోసమని కాదు, కార్మికుల కోసమని కాదు, ఓవరాల్గా ఈ దేశ పౌరుల కోసం, ఈ దేశం కోసం అంబేద్కర్ గారు తన జీవితం అంతా రజీలి పోరాటమే చేశారు. ఆయన తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణల ఫలాలు ఇప్పుడు ఈ దేశం పొందుతూ ఉంది కూడా. ఈ దేశం ఉన్నంతకాలం అంబేద్కర్ ఫలాలు అందుతూనే ఉంటాయి. అటువంటి రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ పేరు దేశం ఉన్న నాళ్ళు ఖచ్చితంగా ఉంటుందిగా. అండ్ అంబేద్కర్ కలలు కన్న సమాజం, అంబేద్కర్ ఏ విధంగా ఉంటే దేశం పటిష్టంగా ఉంటుందో ఆ ఆలోచనలకు ఇప్పుడు పాలకులు, ప్రభుత్వాలు కనీసం దగ్గరగా ఉన్నారా అని అంటే సమాధానం మనం అంత ఈజీగా టక్కున ఖచ్చితంగా చెప్పలేమేమో. ఈ దేశ పౌరులకు అంబేద్కర్ గారు ప్రధానంగా అందించేది భావ ప్రకటన స్వేచ్ఛ కూడా. కానీ ప్రస్తుత పాలనలో చూస్తే, ప్రస్తుతం పాలకుల ఏలుబడుల్లో చూస్తే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో లేదు. అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి భావ ప్రకటన స్వేచ్ఛను తీసుకెళ్తలేరా? ఎక్కడైనా పాలకులు విభిన్న అభిప్రాయాలను స్వాగతించాలి. భిన్నాభిప్రాయాలను పాజిటివ్ దృక్పథంలో వాళ్ళు చూడాలి. విమర్శిస్తే కేసులు అంటారు, విమర్శిస్తే భయపెడతారు, ఒక ప్రశ్నిస్తే భయపెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే భయపెడతారు, పోస్టులకు లైకులు కొడితే భయపెడతారు. వరుస పెట్టి ప్రతిదీ కూడా అణచివేత ద్వారా మాత్రమే పాలకులు తమ అధికారాన్ని పదిలంగా ఉంచుకోగలుగుతామంటే అది అంబేద్కర్ గారు ఈ దేశ పౌరులకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుకు పూర్తిగా వ్యతిరేకం కూడా. మళ్ళీ అటువంటి పాలకులే ఈరోజు అంబేద్కర్ గారికి గొప్పగా దండలేసి ఆయన గొప్పతనం గురించి సినిమా లెక్చర్లు ఇస్తారా? అసలు ప్రశ్నించే వాళ్ళే లేకపోతే, ప్రశ్న అనేదాన్ని అలో చేయకపోతే ప్రభుత్వాలు చేసేది పరిపాలన ఎలా అవుతుంది? భిన్నాభిప్రాయాలు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ఎప్పటికీ అంతు చిక్కని విషయం ఇది. ప్రశ్నలే లేకపోతే ప్రభుత్వాలు అందించేది పరిపాలన ఎట్లా అవుతుంది? భిన్నాభిప్రాయాలు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? అంబేద్కర్ గారు కలలుగనింది ఏంటి? అంబేద్కర్ గారు ఎలాగైతే దేశం పటిష్టంగా ఉంటుందన్నారో ఇప్పుడు దానికి భిన్నమైన మార్గంలో ప్రయాణించుకుంటూ దేశంలో ఎలాంటి విద్వేషాలకు, దేశంలో ప్రజల మధ్య ఎలాంటి విభేదాలకు కారణమవుతూ ఉన్నాయో పాలకులు, పార్టీలు, ప్రభుత్వాలు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. అంబేద్కర్ చూపిన దారి, అంబేద్కర్ ఆలోచనకు విరుద్ధంగా వెళ్తూ ఉన్నారు అంటే దేశం అత్యంత ప్రమాదంలో పడబోతుంది అన్నది అందరూ అంగీకరించాల్సిన ఫ్యాక్ట్. ఆఫ్ కోర్స్ మూర్ఖులకు అర్థం కాదు. మూర్ఖుల సంఖ్య పెరిగితే వాళ్ళతో పాటు అందరూ ప్రమాదంలో పడే ఆ పరిస్థితి మరి ఎంత దూరంలోనూ ఉండదు కూడా. దేశం మీద ప్రేమ ఉంటే అంబేద్కర్ దారిని ప్రేమించడమే. దేశం పటిష్టంగా ఉండాలి అంటే అంబేద్కర్ ఆలోచనల ప్రకారం. అసలు అంబేద్కర్ అంటే టక్కున గుర్తుకు రావాల్సింది ఈక్వాలిటీ. ఒక మనిషి గౌరవం కోసం ఫైట్ చేశారు అంబేద్కర్. ఒక కార్మికుడి హక్కుల కోసం ఫైట్ చేశారు అంబేద్కర్. ఒక మహిళ ఆత్మగౌరవం కోసం ఫైట్ చేశారు అంబేద్కర్. ఒక మహిళను బానిసగా చూసే సమాజం మీద యుద్ధం ప్రకటించారు అంబేద్కర్. ఒక దళితులు కాదు, ఈక్వాలిటీ.
ఆటవికంగా మనుషులను చూస్తున్న విధానం మీద యుద్ధం ప్రకటించారు అంబేద్కర్. ఆటవిక ఆలోచనల మీద యుద్ధం ప్రకటించారు అంబేద్కర్. మనుషుల మధ్య అంతరాల మీద యుద్ధం ప్రకటించారు అంబేద్కర్. అంతరాలు లేని సమాజం కోసం తన జీవితాన్ని ధారపోశారు అంబేద్కర్. అంతేగాని అంబేద్కర్ దళితులు, దళిత నాయకుడు, దళిత వాళ్ళని విగ్రహాలు పెట్టాలి. అంబేద్కర్ను మొదట ప్రేమించాల్సింది కార్మికులు, మహిళలే. మొదట ప్రేమించాల్సింది కార్మికులు, మహిళలే. కానీ ఏం జరుగుతుంది? అంబేద్కర్ మీద కుట్ర జరుగుతుంది, నో డౌట్ ఇన్ దట్. అంబేద్కర్ గొప్పతనాన్ని ఏదో ఆయన జయంతి రోజు 4 మాటలు చెప్పి సినిమాటిక్గా, బట్ ప్రాక్టికల్గా వస్తే, గ్రౌండ్ లెవెల్లోకి వస్తే, చేతల్లోకి వస్తే, ఆయన ఆలోచనలకు, ఆయన దారికి భిన్నంగా పాలకులు పరిపాలిస్తూ ఉంటే అల్టిమేట్గా దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్లే, నో డౌట్. సో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనిషి హక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, అంబేద్కర్ చూపిన దారి గురించి జెన్యూన్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి సమాజం అంత చైతన్యవంతం అవుతుందా? రోజు రోజుకు మరింత మలినమైపోతూ ఉన్నారు. రోజు రోజుకు మరింత ద్వేషం ప్రదర్శిస్తూ ఉన్నారు. రోజు రోజుకు మనుషుల మధ్య అంతరాలు పెంచుతూ ఉన్నారు. ఏ అంతరాలు తగ్గించాలని అంబేద్కర్ ఫైట్ చేశారో, పోరాటం చేశారో, సంస్కరణలు తీసుకొచ్చారో, ఆ అంతరాలు పెరుగుదలకి ఇప్పుడు ప్రభుత్వాలు మద్దతు ఇస్తూ ఉన్నాయి. అత్యంత బాధాకరం. కనీసం అంబేద్కర్ జయంతి రోజైనా ఆ మహానుభావుడు చూపించిన దారి, ఆ మహానుభావుడు కలలు కన్న సమాజం, ఆ మహానుభావుడి ఆలోచనల ప్రకారం ఈ పాలకులు ముందుకు వెళ్ళాలి అని, వెళ్తారు అని, అటువంటి బుద్ధి పాలకులకు కలగాలి అని మనం కూడా మనస్ఫూర్తిగానే కోరుకుందాం. అండ్ పత్రికలు, టీవీ ఛానల్ ముసుగులో అంబేద్కర్ గారి మీద ఈరోజు పెద్ద పెద్ద లెక్చర్లు దంచుతారు. మీడియా చేయాల్సిన పని ప్రతిపక్ష బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాల తప్పులను ఎండగట్టాలి. మీడియా చేయాల్సిన మొదటి పని ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కానీ ఇప్పటి మీడియా ఏం చేస్తున్నారు? కులాల కోసం మీడియా, పార్టీల కోసం మీడియా, ఏం తప్పు చేసినా కనుక ఆ తప్పు మీద బరితెగింపు సమర్థనలు. అటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు అంబేద్కర్ గారి మీద గొప్ప గొప్ప లెక్చర్లు. కనీసం అటువంటి మీడియాలో ఉన్న వాళ్ళకు జ్ఞానోదయం అవ్వాలి అని, పాలకులకు జ్ఞానోదయం కలగాలి అని, కనీసం మహానుభావుడు అంబేద్కర్ గారు చూపిన దారిలో కొంతవరకు అయినా నిజాయితీగా వెళ్ళే విధంగా వీళ్ళకు బుద్ధి ప్రసాదించాలి, బుద్ధి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు.